నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో సీఎం చంద్రబాబు కుటుంబం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి. నెహ్రూ నగర్ ఈద్గాలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు. రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్న ముస్లింలు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించాం. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. మురుగునీటి సమస్యకు సత్వర పరిష్కారం. అధికారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన. లవాబీన్ లైన్ మసీదులో రంజాన్ వేడుకలు. ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలకు తరలివచ్చిన ముస్లింలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం పాల్గొంది. ఆలయ మహాద్వారం వద్ద వారికి ఈవో అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మనవడు దేవాంశ్కు అర్చకులు వేదాశీర్వచనాలు ఇచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు చంద్రబాబు కుటుంబం స్వయంగా వడ్డించింది. దేవాంశ పేరుతో ఒక్కరోజు అన్నదాన వితరణకు 44 లక్షల రూపాయల విరాళం అందించారు. వెంగమాంబ సత్రం నుంచి పద్మావతి వసతి గృహానికి వెళుతూ సీఎం మధ్యలో ఆగారు. లేపాక్షి కూడళ్లు భక్తులతో మాట్లాడారు. ఓ చిన్నారిని ఎత్తుకుని ముద్దాడారు. భక్తుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. అనంతరం తిరుమలలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. ఆయన వెంట టీటీడీ చైర్మన్ వివిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, పాలకవర్గ సభ్యులు, అధికారులు ఉన్నారు. స్థానిక నెహ్రూ నగర్లోని ఈద్గా గ్రౌండ్స్ లో శనివారం రంజాన్ పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రాయల్ మసీద్ ఇమాం ఆల్ హజ్ మౌలానా అబ్దుల్ హఫీజ్ ఖాన్ రజ్వీ సాహెబ్ నేతృత్వంలో ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ ప్రాధాన్యతను వివరిస్తూ అబ్దుల్ హఫీజ్ ఖాన్ రజ్వీ సాహెబ్ దువాత్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మొహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో నడుచుకోవాలని, తోటి వారి పట్ల ప్రేమ సహృదయంతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పాల్గొని ప్రసంగించారు. త్యాగం, సేవానిరతి, పవిత్రతకు రంజాన్ ప్రతీక అన్నారు. ఈ పర్వదినం పురస్కరించుకుని ముస్లిం సోదరులందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకున్నారు. ముస్లిం మైనార్టీల గౌరవ అధ్యక్షులు డిఎం మన్సూర్ చాన్ బాషా, మొహమ్మద్ అబ్దుల్ ఈద్గా కమిటీ ప్రెసిడెంట్ షేక్ జాఫర్ మొహియుద్దీన్, సెక్రటరీ ఎండి ఆరిఫుద్దీన్, వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ హుసేన్, ట్రెజరర్ ఎండి మొహరం, మెంబర్స్ షేక్ ఆదిల్ బాషా, సయ్యద్ షబీర్, సయ్యద్ కరీముల్లా,
షేక్ అబ్దుల్ ఫహీం, ఎండి షబీర్ బాషా, షేక్ ఆదిల్ బాషా, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా నా కుటుంబానికి ఎప్పుడు మీతో ఉన్న సత్సంబంధంతో మైనారిటీస్ యొక్క అభివృద్ధి కోసం వ్యక్తిగతంగా కూడా ఏం చేయగలమో అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మీరు కూడా ఒక కుటుంబ సభ్యుడి కింద నన్ను స్వీకరిస్తా ఉన్నారు. భవిష్యత్తులో మనందరం కూడా ఏ సోదర భావంతో వెళ్తూ నగరాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలు అందరూ కూడా నిమిత్తం అవ్వాలని, అలాగే అల్లాహ్ ఆశీస్సులతో ఈరోజు నగరంలో అనేకమైన మసీదులు కమిటీ చేసుకున్నాం, అభివృద్ధి చేసుకుంటున్నాం. అతి దగ్గరలో చేయవలసిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమం కూడా అల్లాహ్ యొక్క ఆశీస్సులతో తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క పవిత్రమైన మాసంలో పవిత్రమైన రోజున నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అంటే తప్పకుండా అల్లాహ్ యొక్క ఆశీస్సులు నా పైన మీ పైన ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఉన్నా మాట్లాడుకోగలుగుతున్నాం. అలాంటి ఒక అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఉపవాస దీక్షలు ఏదైతే ఉపవాస మాసం ద్వారా నేర్చుకున్న ఈ యొక్క సేవాతనం కానీ నిబద్ధత కానీ క్రమశిక్షణ కానీ జీవితంలో కూడా అనుసరిస్తూ సాటి మనిషికి సాయపడే విధంగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా నా సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. सब तमाम भाइयों को जगन्नाथ की ओर से और वाईएसआर कांग्रेस पार्टी की ओर से सबको फिर से हैप्पी रमजान। मैं आपको विनम्रता पूर्वक से जगन भाई तमाम मुसलमान के लिए बहुत आदर करते हैं और मैं आपको एक बात याद दिलाना चाहता हूं। लोकप्रिय नेता वाईएसआर जी ने सभी मुसलमान के लिए 4 रिजर्वेशन भी दिलाए और अपने बच्चे लोग 15-20 साल पहले ईमानदारी से डॉक्टर बने, इंजीनियर बने और ऊंची स्थिति में भी गए और हम सबको वाईएसआर जी को याद करना है और उनके बेटे जगन भाई जी सभी मुसलमान के लिए और आगे भी बहुत अच्छे करने के इरादा भी है। मैं सबको जगन भाई को अपने दुआ में शामिल करें और सबके लिए और जगन भाई की तरफ से सबको ईद मुबारक। शुक्रिया। రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో కలిపి రికార్డు స్థాయిలో 6,28,347 ఉద్యోగాలు కల్పించిందని గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇందులో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలున్నాయని వివరించారు. తాజాగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్ తో మరో 10,060 ఉద్యోగాలు వస్తాయన్నారు. మంగళగిరిలోని తేదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంఎస్ఎంఈల ద్వారా 2.5 లక్షల మందికి జాబ్ మేళాలు, నైపుణ్య శిక్షణ ద్వారా 1,46,620 మందికి ఐటీ, పర్యాటక రంగాల్లో 1,00,000 మందికి ఉద్యోగాలు లభించాయి. యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఏటా ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు అని పార్థసారథి తెలిపారు. జగన్ ప్రభుత్వంలో నిరుద్యోగితలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం వైకాపా హయాంలో ఉపాధి లేక 4,100 మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్లో గ్రాడ్యుయేట్లలో 24% మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు. 2.3 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని, యువతను జగన్ మోసం చేశారని ఆరోపించారు. అసలు ఎన్ని లక్షల మంది కాలేజీల నుంచి ప్రతి సంవత్సరం బయటకు వస్తారు? ఆ లక్షల మందిలో ఎన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రయత్నం చేశారేమో ఒక్కసారి విమర్శించే ముందు స్పష్టం చేయాలని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం ఇంజనీర్లు కానీ గ్రాడ్యుయేట్లు కానీ అయిపోతూ ఉంటే మీరు ఎన్ని లక్షల ఉద్యోగాల్ని మీరు ఏర్పాటు చేశారు ఈ నిరుద్యోగుల కోసం?
ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి ఈరోజు ఈ 20 నెలల కాలంలోనే దాదాపు కాదు 6,28,347 ఉద్యోగాలను కల్పించిన ఘనత బహుశా నాకు తెలిసి తప్పై ఉండొచ్చు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయబడలేదు అంటే అతిశక్తి కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాదాపు 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. అదేవిధంగా ఎంఎస్ఎంఈల ద్వారా చిన్న పరిశ్రమలు అభివృద్ధి చేయడం ద్వారా దాదాపు 2.5 లక్షల మందికి ఇచ్చాం. జాబ్ ఫెయిర్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి జాబ్ మేళాల ఎన్ని ఏర్పాటు చేసి 1,46,627 ఉద్యోగాలు ఇచ్చాం. సో వివిధ రంగాల్లో పర్యాటక రంగం కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. 2.3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పేసి ఒకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను అంతేకాకుండా వైసీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం గ్రాడ్యుయేట్స్లో 24% మంది నిరుద్యోగులుగా ఉండి దేశంలోనే నెంబర్ 1గా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయంలో అని చెప్పేసి మనం చేస్తాం. బ్రదరన్ చర్చ్ వద్ద మేజర్ డ్రైనేజీ బ్లాక్ అయ్యి రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తున్న విషయం తెలియడంతో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెంటనే అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కారం చూపించారని ఆదేశించారు. స్థానిక కోరుకొండ రోడ్డులో నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించారు. డ్రైనేజీల నుంచి మురుగునీరు రోడ్డుపైకి వచ్చి వాహన చోదకులకు ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మేజర్ డ్రైనేజీల్లో పూడిక తొలగించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక జాంపేట ఆజాద్ చౌక్ లో ఉన్న లాభాబీన్ లైన్ మసీదులో ఈదుల్ ఫితర్ ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. రంజాన్ సందర్భంగా ముస్లింలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. లాభాబీన్ లైన్ మసీద్ ఇమాం హజీ నసీముద్దీన్ నమాజ్ చదివి వినిపించారు. రంజాన్ మాస పవిత్రతను, త్యాగాలను వివరించారు. రంజాన్ మాసంలో ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్షతో అల్లాహకు ప్రార్థనలు నిర్వహించారని, వారి కుటుంబాలకు మంచి జరగాలని, అల్లాహ్ కరుణ వారందరిపై ఉండాలని ప్రార్థించారు. అల్లాహ్ చూపిన మార్గంలో తోటి వారికి సహాయపడుతూ ముస్లింలు ముందుకు సాగాలని కోరారు. మసీదు కమిటీ అధ్యక్షుడు హజీ లాల్ ఖాన్, ఉపాధ్యక్షుడు లాల్ ఖాన్ ఢిల్లు, సెక్రటరీ సయ్యద్ రబ్బానీ, ట్రెజరర్ హాజీ అమీరుద్దీన్ షా, సంయుక్త కార్యదర్శి షేక్ హసీఫ్ హుసేన్, సభ్యులు సయ్యద్ నజీబ్ షా, సయ్యద్ జిలానీ, కాజా ఇర్ఫాన్ ఖాన్, సయ్యద్ అన్వర్తో పాటు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సహకరించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, పోలీసు, ఇతర శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. హిందూ, క్రిస్టియన్, ముస్లింలందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. హిందూ సోదరులకి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. బాగా సహకరించారు. హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ముందుగా హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులకు మా లాభాబీన్ లైన్ మాస్క్ తరఫున రంజాన్ శుభాకాంక్షలు. గడిచిన 30 రోజుల్లో ఒక మాసం, ఒక నెల రోజులుగా ప్రతి ముస్లిం కూడా
కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తూ అన్న పానీయాలకు దూరంగా ఉంటూ మనోవాంఛలకు దూరంగా ఉంటూ తమ యొక్క కోరికలను అన్నింటినీ కట్టివేయబడి ఈ 30 రోజులు కూడా కఠిన ఉపవాస దీక్షలు చేయడం అందరికీ తెలిసిందే. అటువంటి ఈ ఉపవాస దీక్షల తర్వాత షవ్వల్ నెల మొదటి రోజున నెలవంకను చూసిన తర్వాత ఈ యొక్క రంజాన్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క రంజాన్ పండుగ ఎన్నో త్యాగాలకు ఎన్నో కష్టాలను అధిగమించి ఎదరికి అడుగేసే మొదటి అడుగు. ఈ యొక్క రంజాన్ మాసంలో జకాత్ అంటే విధిగా ఇచ్చే దానం కానీ ధర్మాలు కానీ చేయడం జరుగుతుంది. నమాజులు 1కి 4 రెట్లు ఎక్కువగా అధికంగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క రంజాన్ నెలని విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ యొక్క రోజున పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి మాకు ఎటువంటి విషయంలోనైనా సహకరించిన ప్రతి విషయంలో సహకరించిన మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ ప్రభుత్వం వారికి కానీ మీడియా వారికి కానీ ధన్యవాదాలు తెలుపుతాను. నా పేరు లాల్ ఖాన్ ఢిల్లు, లబాబీం లైన్ మాస్ వైస్ ప్రెసిడెంట్. హబీబుల్లా ఖాన్ చనిపోయిన తమ్ముడిని. లబాబీం లైన్ మాస్లో రంజాన్ బాగా జరుపుకున్నాం. హిందూ ముస్లిమ్స్ అందరినీ శుభాకాంక్షలు. ఇంకోటి ఏంటంటే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి, గవర్నమెంట్ ఏంటి, మా ముస్లిమ్స్కి అధికారులు అందరూ బాగా సహకరించారు. ఎప్పుడు లేనిలాగే ఈసారి చాలా బాగా పండగ చేసుకున్నాం. చాలా పీస్ఫుల్గా ఉంది. ఎమ్మెల్యే గారు కూడా కూటమి ప్రభుత్వంలో చాలా బాగా చేశారు. ముస్లిమ్స్కి చాలా పథకాలు కూడా ఇస్తానంటున్నారు, ఇస్తారు. మసీదులకు కూడా ఫండ్స్ ఇస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. మీ అందరికీ నమస్కారం. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త కష్టాన్ని గుర్తించి రానున్న రోజుల్లో తగిన ప్రాధాన్యత కల్పించేలా పటిష్ట కార్యాచరణ చేస్తున్నట్లు రాజానగరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా భరోసా ఇచ్చారు. రాజానగరంలో ఎస్పీ రాజు ఫంక్షన్ హాల్లో శుక్రవారం రాత్రి గ్రామ కమిటీల అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు 5 అంకెల్లో కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకుంటామని, రానున్న రోజుల్లో ఏ విభాగానికి సంబంధించిన సమస్యలపై ఆయా విభాగాల కమిటీలు భాగస్వాములు కావాలని సూచించారు. గ్రామ కమిటీ అధ్యక్షులు బాధ్యత తీసుకుని ఆయా గ్రామాల్లో ఉండే అనుబంధ కమిటీలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాలన్నారు. ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ వర్తించే విధంగా నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదులు, ప్రార్థన మందిరాలు, ఈద్గాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్, సోలార్ కెమెరాల ద్వారా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రంజాన్ ప్రార్థనల సందర్భంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు అమలు చేశారు. ప్రజలు ప్రశాంతంగా, నిరభ్యంతరంగా ప్రార్థనలు నిర్వహించుకునేలా జిల్లా పోలీసులు సమగ్ర చర్యలు చేపట్టారు. ప్రార్థనలు ముగిసిన అనంతరం భక్తులు సజావుగా తమ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా తగిన భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ శాంతి, సామరస్య భావాలను కాపాడాలని పిలుపునిచ్చారు. స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో శనివారం రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కురోషి జమాత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రార్థనలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మత పెద్దలు ఖురాన్ సూక్తులను బోధిస్తూ పండుగ విశిష్టతను వివరించారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన మత ప్రార్థనలు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ ఉపవాస దీక్షల ద్వారా పొందిన క్రమశిక్షణ, సేవా తత్పరత, ఇతర సుగుణాలను జీవితాంతం కొనసాగించాలన్నారు. అల్లా ఆశీస్సులతో లోకమంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఆదిరెడ్డి ఆకాంక్షించారు. ఇమాం మౌజంలకు గౌరవ వేతనాలు ఇవ్వటం టీడీపీ హయాంలోనే ప్రారంభమైందని, మైనారిటీ వర్గాల అభివృద్ధికి ఏపీలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇమాంలకు 6 నెలలు గౌరవ వేతనం కింద 30 కోట్ల రూపాయలు, మరో 5,000 మంది మౌజాన్లకు బకాయిల కింద 15 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జహంగీర్, నాజిల్ మదీని, మహమ్మద్ నాజిర్, బిలాల్, ఫైజుల్లా, షాదాబ్, షమీర్ తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైన మాసంలో పవిత్రమైన ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఈరోజు మనందరం కూడా ఈ విధంగా కలవగలిగేమో అని అంటే ముమ్మాటికి అల్లా ఒక ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు మీతోటి ఇలాంటి పవిత్రమైన దినం కలవగలిగాను. మీతోటి ఈ యొక్క కార్యక్రమంలోని పాలు పంచుకోగలిగాను అని అంటే అల్లా ఒక ఆశీస్సులు తప్పకుండా మన పైన ఉన్నాయనేది నేను సంపూర్ణంగా ఉన్నాను. అందరం కూడా ఒక సోదర భావంతో ఈ నగరంలో ముందుకెళ్తా ఉన్నాం. ఏది చేసినా కలిసికట్టుగా చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే సోదర భావంతో ముందుకు వెళ్దాం. పెద్దలు చెప్పినట్లుగా ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం కూడా ఒక బాధ్యతతో చేస్తున్నాం, ఒక కర్తవ్యంతో చేస్తున్నాం. నా సోదరులు చేసుకునే కార్యక్రమం నా ఇంట కార్యక్రమం అనే నేను భావించే కార్యక్రమాలు అన్నింటిలో కూడా నిమగ్నం అయి ఉన్నాను. పెద్దలు చెప్పినట్లుగా ఇక్కడ జరిగే కార్యక్రమం గురించి వారు అడగల, నేనే అడిగి ఇది ఎలా చేద్దాం, ఏ విధంగా చేద్దాం. లాస్ట్ టైం కొన్ని తప్పులు జరిగినాయి. ఈసారి ఆ తప్పులు జరగకుండా చాలా నీట్గా చేయాలని వారిని నేను సంబంధించి చేసిన దానికి వాళ్ళు కూడా చాలా చక్కగా మీకు ఏ విధమైన లోటు లేకుండా చేసినందుకు కమిటీ సభ్యుల వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అల్లా ఒక ఆశీస్సులతోటి మీ అందరికీ కూడా సుఖ సంతోషాలు ఉండాలని, ఈ ఒక్క మాసం ఏదైతే మీరు చేస్తున్నారో ఉపవాస దీక్షల ద్వారా మీరు ఒక క్రమశిక్షణ కానీ సేవా దృక్పథం కానీ ఇవన్నీ కూడా అవలంబించుకున్నారు. అవన్నీ కూడా మీ జీవితాల్లోని ఆచరణలో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మైనారిటీస్ యొక్క విశ్వాసానికి ఎప్పుడు కూడా నా కుటుంబం గౌరవిస్తుంది, అండగా ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ రంజాన్ శుభాకాంక్షలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లా యొక్క కారుణ్యంతో ఈ నెల అంతా మంచి శాంతితో ఆరాధనలు పూర్తి చేసుకొని ఈరోజు ఇక్కడ పండగ నమాజ్ కోసం రాజమండ్రిలో జమాతుల్ ఖురైష్ తరపు నుంచి ఇంకా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలా శాంతిగా పండగ యొక్క నమాజ్, ఈదుల్ ఫిత్ర్ యొక్క నమాజ్ చేయడం జరిగింది. అందువల్ల నేను రాజమండ్రి వాళ్ళ యొక్క ఎవరైతే అందరు సోదరులకు ఒక మెసేజ్ ఇక్కడ ఇవ్వబోతున్నాను. ఏంటంటే మన రాజమండ్రిలో ఉన్న శాంతి అలాగే సోదర భావం ఏదైతే ఉందో అందరూ కలిసిమెలిసి ఉంటూ ఈ యొక్క సమాజాన్ని అందరూ మేలు చేయాలండి. ఈ యొక్క పండగ యొక్క మొదటి మెసేజ్ అండి. వసంత నవరాత్రులు, ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, ఉగాది కొనుగోలు మార్కెట్లలో ప్రజలకు తగిన సదుపాయాలు కల్పించాలని భారతీయ జనతా పార్టీ బృందం జిల్లా అధికారులకు విన్నవించింది. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన జనతా వారధి పర్యటనలో ప్రజలు, ఆలయ కమిటీలు, ధర్మదాతలు, భక్తుల నుండి ముఖ్యమైన వినతులు అందటంతో త్వరలో ప్రారంభం కానున్న వసంత నవరాత్రులు, ఉగాది, శ్రీరామనవమి పర్వదినాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సహకారం అందించామని బీజేపీ నాయకులు డీఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. భారతీయ సంస్కృతిలో వసంత ఋతువు అత్యంత పవిత్రమైన మరియు ఆధ్యాత్మికమైన కాలంగా భావించబడుతుందని, ఉగాది నుండి ప్రారంభమయ్యే వసంత నవరాత్రులు అనంతరం జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు రాబో రోజుల్లో జరుగుతున్నాయని, కనుక రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి కన్వీనర్ శివరామకృష్ణరాజు, కో కన్వీనర్ యానాపు యేసు, బండి సత్యప్రసాద్, సూర్యకిరణ్, మీనాక్షి, రమణమ్మ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆలయాలందు వసంత నవరాత్రిని పురస్కరించుకొని
వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం వారు కొన్ని వారి యొక్క సేవా కార్యక్రమాలు అలాగే ఆర్థికపరమైన భరోసాను కల్పించి ఈ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం వారు తోడ్పడినట్లయితే బాగుంటుందని ప్రజల నుండి వచ్చినటువంటి ఈ విన్నపాన్ని ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మేము ఈరోజు కలెక్టర్ వారికి అందజేయడం జరిగింది. వారు కూడా ఈ యొక్క వినతిని అధికారుల దృష్టికి తీసుకొచ్చినందుకు సంతోషించి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విజయవంతం చేయడానికి సహకరిస్తామని ఎంహెచ్ఓ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. వారి యొక్క హామీని తీసుకుని తదుపరి మా పార్టీ నాయకత్వాన్ని కూడా వారి సహకారం తీసుకుని ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి మా వంతు కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. దేవతల యొక్క ఆలయాలందు వసంత నవరాత్రులను పురస్కరించుకొని వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం వారు కొన్ని వారి యొక్క సేవా కార్యక్రమాలు అలాగే ఆర్థికపరమైన భరోసాను కల్పించి ఈ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం వారు తోడ్పడినట్లయితే బాగుంటుందని ప్రజల నుండి వచ్చినటువంటి ఈ విన్నపాన్ని ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మేము ఈరోజు కలెక్టర్ వారికి అందజేయడం జరిగింది. వారు కూడా ఈ యొక్క వినతిని అధికారుల దృష్టికి తీసుకొచ్చినందుకు సంతోషించి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విజయవంతం చేయడానికి సహకరిస్తామని ఎంహెచ్ఓ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. వారి యొక్క హామీని తీసుకుని తదుపరి మా పార్టీ నాయకత్వాన్ని కూడా వారి సహకారం తీసుకుని ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి మా వంతు కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమలలో సీఎం చంద్రబాబు కుటుంబం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి. నెహ్రూ నగర్ ఈద్గాలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు. రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్న ముస్లింలు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించాం. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. మురుగునీటి సమస్యకు సత్వర పరిష్కారం. అధికారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన. లబాబీన్ లైన్ మసీదులో రంజాన్ వేడుకలు. ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలకు తరలివచ్చిన ముస్లింలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.